హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కాపీయిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 733 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 109 టెస్టులు, మీరు ప్రిపేర్ అవ్వడానికి 73 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే 22,900 రూపాయల నుంచి 69,150 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 35,000 వరకు వచ్చే అవకాశం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కాపీయిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల్లో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాలకు వెళ్ళే ముందుగా చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాల్లో జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే కనుక 22,900 రూపాయల నుంచి 69,150 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 35,000 రూపాయల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. tshc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి రోజు జనవరి 31వ తారీఖు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ వచ్చేసి జూన్ నెలలో నిర్వహించనున్నారండి. రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలని భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్, ఇక్కడ చూడొచ్చు మీరు, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి కాపీయిస్ట్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా టైప్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలి. టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనేసి. అంటే మొదటగా హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకే అవకాశం అయితే ఇస్తారు. అటువంటి అభ్యర్థులు రాని పక్షంలో తర్వాత నెక్స్ట్ వచ్చేసిందో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.
18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. స్కిల్ టెస్ట్ ఆధారంగా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. స్కిల్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మాత్రం ఉండదండి. ఇకపోతే ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు 600 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక్కడ మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు. టైపింగ్ స్కిల్ టెస్ట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ చివరిలో క్లియర్గా ఇచ్చారనమాట. మొత్తం 23 జిల్లాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇక్కడ చూడొచ్చు మీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే ఓసీ అభ్యర్థులకి 2 పోస్టులను అయితే రిజర్వ్ చేశారండి. ఈ 2 పోస్టుల్లో ఒక పోస్టు మహిళా అభ్యర్థులకి కేటాయించడం అయితే జరిగిందనమాట. అంటే రిజర్వేషన్ల వారీగా, కేటగిరీల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఈ ప్రాంతంలో వచ్చేసిన మొత్తం 12 పోస్టులు ఖాళీలు ఉంటే అందులో 3 పోస్టులని మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఓసీ కేటగిరీకి సంబంధించి 5 పోస్టులు ఉంటే అందులో 2 పోస్టులు మహిళా అభ్యర్థులకు ఉన్నాయి. బీసీఏ అభ్యర్థులకు ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒకటి, బీసీబీ అభ్యర్థులకు ఒకటి, ఎస్సీ అభ్యర్థులకు 2 పోస్టులు ఉంటే అందులో ఒకటి మహిళా అభ్యర్థులు కేటాయించారు. ఈ విధంగా జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేసి తెలుసుకునేసి మీ జిల్లాలో వేకెన్సీస్ వివరాలన్నీ చెక్ చేసుకొని మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండి టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదంటే కన్నా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.